రామాయణం అంటే మనకు కేవలం ఒక కథ కాదు, అది మన నమ్మకం. భారత్ శ్రీలంకల మధ్య సముద్రంలో కనిపించే ఆ రాతి కట్టడం శ్రీరాముడి కోసం వానర సైన్యం కట్టిన రామసేతు అని కోట్లాది మంది భారతీయుల విశ్వాసం. అయితే ఆధునిక సైన్స్ ఈ వంతెన గురించి ఏం చెబుతోంది? నాసా శాటిలైట్ చిత్రాల్లో కనిపించే ఆ దృశ్యాల వెనుక ఉన్న మర్మం ఏంటి? భక్తికి విజ్ఞానానికి మధ్య ఉన్న ఆ అద్భుత వారధి గురించి ఈ రోజు తెలుగు స్వరంలో తెలుసుకుందాం. రామాయణ యుద్ధకాండ ప్రకారం నలుడు మరియు నీలుడు అనే వానర వీరుల పర్యవేక్షణలో కేవలం 5 రోజుల్లోనే ఈ వంతెన నిర్మించబడింది. వానర సైన్యం చెట్లు, రాళ్లు, కొండలను తెచ్చి సముద్రంలో వేస్తుంటే అవి మునగకుండా తేలాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ విశేషమేంటంటే ఈ వంతెన నిర్మాణం ఒక పద్ధతి ప్రకారం జరిగింది. వంతెన వెడల్పు, పొడవు మరియు అది సముద్రపు అలలను తట్టుకునేలా నిర్మించిన తీరు చూస్తే ఆ కాలంలోనే మన దగ్గర ఎంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ జ్ఞానం ఉందో అర్థమవుతుంది. మరి సైన్స్ ఏమంటుంది? శాస్త్రవేత్తలు రామసేతు దగ్గర ఉన్న రాళ్లను పరిశీలించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అక్కడ ఉన్న ఇసుక తిన్నెలు సహజంగా ఏర్పడి ఉండవచ్చు, కానీ వాటిపై ఉన్న భారీ రాళ్లు మాత్రం వేరే ప్రాంతం నుంచి అక్కడికి తెచ్చి అమర్చినట్టుగా ఉన్నాయి. కార్బన్ డేటింగ్ ప్రకారం ఆ ఇసుక కంటే ఆ రాళ్లు కొన్ని వేల ఏళ్లు పురాతనమైనవి. అంటే ఆ రాళ్లను ఎవరో ఒక క్రమ పద్ధతిలో అక్కడ అమర్చారని శాస్త్రీయంగా కూడా సంకేతాలున్నాయి. ఇది వానర సైన్యం చేసిన నిర్మాణానికి ఒక బలమైన ఆధారంగా చాలా మంది భావిస్తారు. రామసేతు అనేది కేవలం రాళ్ల కుప్ప కాదు, అది రామ భక్తుల విశ్వాసానికి మరియు మన పూర్వీకుల మేధస్సుకు ఒక సజీవ సాక్ష్యం. సైన్స్ పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి, కానీ శ్రీరాముడి పట్ల మనకున్న భక్తి, ఆ సేతువు వెనుక ఉన్న చరిత్ర ఎప్పటికీ చెక్కు చెదరవు. మరి మీ దృష్టిలో రామసేతు మన సంస్కృతికి ఎంత గొప్ప ఆనవాలో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తెలుగు స్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.